వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఏడాది చివరిలో వచ్చినటువంటి డిసెంబర్ 23వ తేదీన ముక్కోటి ఏకాదశి. ఈ రోజుకి చాలా విశిష్టత ఉంది. మనకు ఏడాది సమయము దేవతలకు ఈ ఒక్క రోజుతో సమానము. అందుకే మనం 6 నెలలు దేవతలకు పగలు, మరొక 6 నెలలు రాత్రి అంటే దక్షిణాయనము. అంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణము అంతా పగలుగా చెప్తారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు స్వర్గ ద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు కూడా హరించుకుపోతాయని చెప్తూ ఉంటారు. ఈ రోజుకి అంతటి విశిష్టత ఉంది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నుంచి కూడా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో ఈ రాశుల వారి యొక్క పంట పండబోతుందని సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. లక్ష్మీనారాయణ యోగం ప్రాప్తించబోతూ ఉంది. జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క యోగం వల్ల ఈ రాశుల వారి యొక్క చరిత్రను సృష్టించబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ యొక్క యోగము వీరి యొక్క కెరీర్లో కూడా గొప్ప ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోనైతే చివరి వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి సింహరాశి వారు. సింహరాశిలో యొక్క కూటమి చాలా మంచిది, ఫలప్రదంగా కాబోతూ ఉంది. ఈ యొక్క యోగం మళ్ళీ రాశుల వారికి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క యోగం అనేది ఉండబోతూ ఉంది. శుక్రుడు కన్యా రాశిలో సంచరించడం వల్ల లక్ష్మీనారాయణ యోగం అయితే సమాప్తమవుతుంది ఆగస్టు 7వ తేదీన. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 2 చేతులా కూడా సంపాదించబోతూ ఉన్నారు. విపరీతమైనటువంటి యోగాలతో కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. వీరికంటూ ఒక గొప్ప కీర్తిని యోగాలను ఏర్పరచుకోబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క జూలై మాసం ఏదైతే ఉందో జూలై మాసం 3వ వారం నుంచి కూడా వీరికి యొక్క యోగం అనేది ఏర్పడుతుంది. కెరీర్లో కూడా గొప్ప ఫలితాలను పొందుతారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. చాలా కాలం తర్వాత నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. చాలా కాలం నుంచి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం రావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. బుధ శుక్ర కలయిక ఏదైతే ఉందో అద్భుతంగా ఉంటుంది. వీరిలో నిబద్ధత అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పనిలో మరింత నిబద్ధత ఉంటారు. అన్ని సూత్రాలను పఠిస్తారు. జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలన్నటువంటి తపంతో వెళ్తారు. అదేవిధంగా బృహస్పతి 9వ ఇంట్లో చంద్రుడికి సంబంధించిన అంశాలు కలిగి ఉన్నందున చాలా అనుకూలంగా ఉంటుంది. శని కూడా 7వ ఇంటికి కారక చంద్రరాశిలో ఉన్నాడు. ఈ కారణంగా జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శని కూడా అద్భుతమైనటువంటి యోగాలను కూడా ఇస్తాడు. చిన్న చిన్న ఒడిదుడుకులు కలిగించినప్పటికీ కూడా మంచి ఫలితాలే మీకు రాబోతూ ఉన్నాయి. బుధ శుక్ర కలయిక ఏదైతే ఉందో వీరికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టడము, పెట్టుబడులు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చడం కూడా ఉంటుంది. 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల కెరీర్ నుంచి కూడా పొందగల ప్రమోషన్ రూపంలో అదృష్టాన్ని పొందుతారు. ఎన్నో ప్రమోషన్లు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మీరు ఆసక్తిని చూపుతారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఆకాశాన్ని నిలబెడుతుంది. ప్రతి పనిలోనూ కూడా మీకు ఉన్నత శిఖరాలపై నిలబెడుతుంది. మీకు ఉన్నటువంటి దృష్టి శక్తులు పొందగల స్థితిలో ఉంటారు. అంతర్దృష్టి శక్తితో ఎన్నో సాధిస్తారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు. కెరీర్ ఎంతో అద్భుతంగా మలుచుకోవడానికి ఇది ఒక అద్భుత సమయము. అద్భుతంగా లక్ష్మీనారాయణ యోగంతో అదృష్టాన్ని పట్టుపోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ యొక్క మిథున రాశి వారికి యొక్క లక్ష్మీనారాయణ యోగము శుభప్రదం కాబోతూ ఉంది. ఈ రాశుల వారికి కాలంలో ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. ధనలాభాలు పొందే అవకాశం ఉంది. ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కెరీర్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. జూలై 25 ఆగస్టు 7 నుంచి కూడా ఉద్యోగస్తులకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఇది మాత్రమే కాదు, మీ పని కార్యాలయంలో కూడా ప్రశంసలు పొందుతారు. ఎన్నో ప్రశంసలతో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. కెరీర్ మీకు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఎంతో ఫలవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగంతో మీ కెరీర్ని మీరు అద్భుతంగా మలుచుకున్నటువంటి కాలం వచ్చేసింది. ఈ వ్యక్తులు మంచి స్వభావంతో అభివృద్ధి దిశగా వెళ్తారు. తెలివైన వ్యక్తులు సంగీతం మరియు ఇతర సృజనాత్మక సాధనల పట్ల అధిక అభిరుచిని కలిగి ఉంటారు. ఊహజంత రంగాల్లో కూడా ఎక్కువ ఆసక్తిని చూపుతారు. ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. బృహస్పతి 11 ఇంట్లో ఆక్రమించిన వ్యక్తులు డబ్బు సంపాదించక స్థితిలో కూడా ఉంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మొదటి ఇంటి అధిపతిగా బుధుడు 3వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా ఈ వ్యక్తులు ఆర్థిక మరియు విద్య మొదలైన వాటికి సంబంధించి అభివృద్ధిని చూస్తారు. ఈ వ్యక్తులు మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రేమ కోసం గ్రహమైన శుక్రుడు తిరోగమనంలో 2వ ఇంట్లో ఆక్రమించి
ఆక్రమించాడు. దీనివల్ల ఉన్నటువంటి అడ్డంకులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ప్రతి పనులను కూడా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ గొప్ప యోగాలను ఇవ్వబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలినటువంటి అన్ని విషయాలను కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగం వల్ల మిథున రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఎన్నో ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాశి కన్యారాశి వారు. ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగం కన్యారాశి వారికి కూడా శుభప్రదమైనదే. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఎన్నో అద్భుతమైనటువంటి శుభవార్తలను పొందుతారు. మరొక వైపు మీరు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. పాత పెట్టుబడుల లాభాలు వస్తాయి. ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో మీ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరు ముందడుగు వేస్తారు. ఈ రాశి వారికి ఇది శుభప్రదమే. మీరు చేసే ప్రతి పనులను కూడా ఉన్నత శిఖరాల వైపు మీరు నిలబెట్టుకుంటూ ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా ఎంతో నేర్పుతో ముందుకు వెళ్తారు. మీ వ్యక్తిత్వంతో ముందుకు దూసిపోతారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి తపంతో కూడా ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఈ యొక్క బుధ శుక్ర కలయిక ఏదైతే ఉందో ఈ రాశి వారికి త్వరలోనే అదృష్టం రాబోతూ ఉంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కెరీర్లో కూడా గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రవృత్తితో మరియు దాన్ని మెరుగుపరుస్తుంది. మంచి పద్ధతిలో పొందే అవకాశం ఉంది. వారసత్వం ద్వారా పొందే అవకాశాలు, ఎన్నో ఆస్తులు పొందుతారు. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన గ్రహమైన శుక్రుడు తిరోగమన స్థితిలో 11 ఇంట్లో ఆక్రమించాడు. ఇది శుక్రుడు ఆగస్టు 8న దహనం పొంది 18న మళ్ళీ ఉదయిస్తాడు. ఇది కాకుండా బుధగ్రహం కూడా 24 ఆగస్టు 2023 తిరోగమనంలోకి వెళ్తుంది. ఇలా బుధ శుక్రుల కలయిక ఏదైతే ఉందో ఈ రాశి వారికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కెరీర్ను శోభానమానంగా దిద్దుకోబోతూ ఉన్నారు. ఓం రాహవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 41 సార్లు జపిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. తులారాశి వారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం తులారాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఒక వరం వంటిదే, తక్కువ కాదు. ఒక వారం కంటే తక్కువ కాదు. ఈ యొక్క సమయంలో అదృష్టం ఏదైతే ఉందో మీ వెంటే ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగస్తులు ఆదాయం పొందే అవకాశం ఉంది. మానసికపరమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. కొత్త ఉద్యోగాలు రావచ్చు. అంతేకాకుండా ఉద్యోగుల్లో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారాన్ని విసర్జిస్తారు. ఆలోచించినట్లయితే ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. కెరీర్ కూడా మీకు గొప్ప అవకాశాలను మీకు తప్పకుండా ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి అవాస్తవిక మరియు కదిలే సంకేతం నినస్సంతో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సృజనాత్మక విషయాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రయాణం పట్ల మక్కువ ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి యొక్క బుధ శుక్రుల కలయిక ఏదైతే ఉందో అద్భుతంగానే ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఆరోగ్య సమస్యలు అయితే ఉండవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగం వల్ల అయితే మాత్రం రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాల పాటు వీరికి అదృష్టం అనేది తప్పకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.